ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునిని కనిపెట్టుకునే ప్రతి ఒక్క మానవాళి అందరూ ధన్యులండి. మనం ఈ లోకంలో దేవుడిని కనిపెట్టుకోకుండా ఈ లోకంలో ఆస్తుల దగ్గరికి వెళ్ళి వాటిని కనిపెడుతున్నాం, లేదా ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమలు కావాలని కనిపెడుతున్నాం, ఈ లోకంలో నిధులు కావాలని కనిపెడుతున్నాం. అయితే మనము కింద ఉండే నిధులు వెతుకుతున్నాం, కానీ మనం పరలోకంలో ఉండే గని అంటే ప్రార్థన అనే గని దగ్గరికి మనం వెళ్ళటం లేదండి. మనుషులు కొంతమందిని చూసుకున్నప్పుడు ప్రార్థన చేస్తారైతే వాళ్ళు కొద్ది సంవత్సరాల తర్వాత అలిసిపోతారు. అంటే మనం చూసుకున్నప్పుడు మనము దివారాత్రము దేవునికి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలండి. మనము ప్రార్థన చేస్తుంటే దేవుడు విని జవాబు ఇవ్వాలి అని ఆయన సెలవిచ్చుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ ప్రార్థనను అక్కడ ఆపేస్తామో మన చేతికి అందింది నోటికి దొరకకుండా వెళ్ళిపోతుందండి. కొన్నిసార్లు మన పొరపాట్ల ద్వారానే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోయే బిడలుగా ఉన్నాము. దేవుడు వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనల్ని కరుణించాలా, మనల్ని ధన్యులుగా చేయాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారండి. దేవుడు ఈ లోకంలో మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనుషుల్ని మనం చూసుకున్నప్పుడు అంత అవసరానికి యూజ్ అండ్ త్రోని ఈ లోకంలో ఉంది. అంటే సాతాన్ని మనం చూసుకున్నప్పుడు సాతాను మనస్తత్వం కలిగిన మనుషులే ఈ లోకంలో ఉన్నారు, కానీ దేవుని మనస్సు కలిగిన బిడ్డలు అంటే నేను బాగున్నట్లుగా అతను బాగుండాలా, నేను ఆరోగ్యంగా ఉన్నట్లుగా అతను ఉండాలా, నేను ఆశీర్వదింపబడినట్టుగా అతను ఆశీర్వదింపబడాలా, దేవుడు నన్ను కరుణించినటువంటిగా అతన్ని కూడా కరుణించాలా, నాకు తోడై ఉన్న దేవుడు ఆ బిడ్డకు కూడా తోడై ఉండాలని మనుషులు అనుకోవటం లేదండి. మనుషులు దీనికి టోటల్ ఆపోజిట్గా అనుకుంటున్నారు. కాబట్టి మన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆయన మన ప్రతి ఒక్క బాధలు ఇబ్బందులు కొట్టివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసే మీరు మమ్మల్ని కరుణించేదానికి యేసే మీరు మాకు నిలవబడి ఉన్నారయ్యా. యేసే మీరు మమ్మల్ని ధన్యులుగా చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నారయ్యా. ధన్యమైన మీ వాక్యము మేము ఆచరించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రఖ్యాత కోసం, అందం కోసం, చందం కోసం, సున్నం కోసం ఈ లోకంలో నేను ఎక్కువ కూర్చుకోవాలా, ఈ లోకంలో నాకు అన్నీ కావాలని మనుషులు కోరుకుంటూ ఉన్నారయ్యా. ఇవన్నీ వేస్ట్ అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. వాక్యమైన దేవుడిని మేము ఆచరించినట్లుగా ప్రాధాయపడుతున్నాం. ఈ లోకంలో మేము మనుషులను ఆశ్రయించిన, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించిన, వేసే ఎవరిని ఆశ్రయించినా కూడా వేసే వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తే నిజంగా వ్యర్థమయ్యా. ఈ లోకంలో మా జీవితాన్ని మీకు సమర్పించుకునే మంచి మనసుని దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో వేసే అన్యులు చూస్తే క్రైస్తవులు ఎంతగానో ఇబ్బంది పెట్టాలనేసి ప్లాన్లు వేస్తూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్క అన్యుల ఆలోచన క్రైస్తవుడి మీద పతనము చేయమని అడుగుచున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.